ఫ్రెండ్స్, ఈరోజుగా మేమైతే పోచమ్మ కాడికి వెళ్ళినాం. అక్కడైతే నాటుకోడిని కోసుకున్నాం. ఎందుకంటే ఇది ఈ టైంలో మిర్చి, ఆనియన్, లవంగాలు, ఏలకులు అయితే వేస్తున్నా. ఇగో బిర్యానీ ఆకు, అలాగే అల్లం కూడా వేస్తున్నా. చూడండి, అల్లం అయితే ఇంట్లో వేసుకున్నారే ఫ్రెండ్స్, బయట కొనుకొచ్చింది కాదు. కోడి అయితే కేజీ 450 అండి, నాటుకోడి. ఎందుకంటే నాటుకోడి తినాలి కాబట్టి ఇప్పుడు జుట్టుకోడ్లు అవి తినలేము, బ్లడ్ అది వస్తుందనేసి ఇది కొనుకొచ్చుకున్నాం. ఇవాళ అయితే కాస్ట్ అయితే ఘోరంగా ఉంది. ఇలా చూడండి, కరివేపాకు అయితే వేసాను. ఇప్పుడు ఇగో పసుపు వేస్తున్నా. పసుపు వేసాను. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని కొత్తిమీర కూడా వేసాను కొంచెం. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని, ఇదైతే నాటుకోడి కేజీకి అయితే ఫుల్ రేట్ ఉందండి. మేమైతే కాల్చి అంటే కమిరిచ్చి కొట్టించుకొని వచ్చినాం. అందుకే వేరే కాడికి వెళ్ళినాం. అక్కడైతే స్కిన్లెస్ చేసిస్తున్నాం పోచమ్మ గుడి కాడ, కానీ మేమైతే అలా చేయలేదు. ఇలా వేసేసి కలిపేసేయాలి. కేజీ 450 గ్రాములు ఉండే, అంటే కేజీ పావు వరకు ఉందండి మేము తీసుకున్న కోడి అయితే, అందుకే ఇంత వచ్చింది. నాటుకోడి కదా, కొంచెం ఎక్కువసేపే ఉడుకుతుంది. ఇప్పుడైతే మూత తీస్తున్నా. ఎలా అయినా చూడండి, అలా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడైతే నేను కారం వేస్తున్నా. మేము ఎంత తింటామో అంత వేసుకుంటున్నా, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. కారం, ఉప్పు, అలాగే ధనియా పౌడర్, అంటే ఆల్ మిక్స్డ్ పౌడర్ ఇది. ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నా. దీన్ని అయితే ఇలా వేసుకొని మరి ఒక పావు గంట సేపు ఉంచుతాను. అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది. ఆ తర్వాత వాటర్ వేస్తాను. ఇది నాటుకోడి కదా, ఖచ్చితంగా వాటర్ వేయాలి. ఇప్పుడైతే నేను ఎసరు పోస్తున్నాను. నాటుకోడి పులుసు అయితే మేమైతే ఈ విధంగా వేసుకుంటాం. ఫ్రై కాదండి, పులుసే అండి, అందుకే ఇలా వేస్తున్నా. ఇది ఉడుకుతుంది, బాగా టైం పడుతుంది నాటుకోడి, అందుకే ఇగో చూడండి ఇప్పుడు ఎలా ఉడికిందో. ఇగో ఇలా వచ్చింది కదా. నేనైతే లివర్ వేయలేదు, ఇప్పుడైతే లివర్ వేస్తున్నా. ఇదిగో లివర్ ఇంత వచ్చింది. లివర్ వేసి ఒక్కసారి అయితే కలుపుతున్నా. ఒక అరగంట, అంటే ఇంకొక అరగంట సేపు అయితే ఉడకనివ్వాలి. ఇలా ఉడికినాక మనం అయితే మసాలా వేసుకోవాలి. ఉడికినాకనే వేయాలి. చూడు, ఇక్కడికి ఉండే వాటరు ఇక్కడికి వచ్చింది, ఇంకా ఉడకాలి. ఓకే అండి, ఫైనల్గా కర్రీ అయితే ఎలా అయిందో చూడండి. ఇగో ఇలా అయింది కదా. ఇప్పుడైతే నేను చికెన్ మసాలా, అలాగే ఇదిగో కొత్తిమీరాకు అయితే వేస్తున్నా. కర్రీ అయితే అయిపోయింది. మీకు ఈ అండే విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.